ఈ వీడియోలో మనం తయారు చేసుకున్న రెడీమేడ్ పైపింగ్ని ఈ కోణం త్రికోణం నెకకి ఎలా స్టిచ్ చేయాలి అన్నది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. చూడండి, వీడియో అన్నది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే ఎక్కడ నేను ఎలాగ కుడుతున్నాను అన్నది బిగినర్స్కి. ముందు ఖర్చులు అన్నవి కిందకు ఉంచుకోవాలి. కిందకు ఉంచుకొని మనం పైకేమో అసలు క్లాత్ని పెట్టుకొని, ఎందుకంటే ఇది మనం తిరిగేసేయడమే కదా, అందుకని ఖర్చేమో కిందకు ఉండాలి, అసలేమో పైకి ఉండాలి. చూడండి, సింగిల్ పాదంతో కుడుతున్నాను. బిగినర్స్కి బాగా సింగిల్ పాదంతో కుడితే మీకు కుట్ట అన్నది బాగా బొడ్డుకు పడి పైపింగ్ అన్నది బాగా సన్నగా వస్తుంది అన్నమాట. అందువల్లనే సింగిల్ పాదంతో కుడుతున్నాను. చూడండి, మనం గోటు వేసేటప్పుడు బిగలాగకూడదు, క్లాత్ని బిగలాగకూడదు, క్లాత్ని బిక్కలాగకూడదు, థ్రెడ్ని కూడా బిగలాగకుండా చూడండి, కోణం దగ్గరికి వచ్చేటప్పటికి సూది దించాలి. కోణం దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి ఎలా దించుతున్నాను. అక్కడికి స్ట్రైట్గా పెట్టుకొని ఫోల్డింగ్ ఏమీ చేయవసరం లేదు, ఎందుకంటే గోటు కాబట్టి ఫోల్డింగ్ చేయకుండా సూదిని దించి క్లాత్ని చూసారా కోణం తిప్పుతున్నాను. క్లాత్ని చూడండి కోణం ఎలా తిప్పానో దగ్గరికి పెట్టి చూపిస్తాను. చూడండి, కోణాన్ని సూది దించి కోణాల దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీ సూది దించి చూడండి క్లాత్ని థ్రెడ్ గోటుని ఎలా అడ్జస్ట్ చేశానో చూసారా. అలా అడ్జస్ట్ చేసేటప్పటికి మనకి కోణం అనేది ఆటోమేటిక్గా రౌండ్గా అన్నది తిరిగిపోతుంది. చూడండి, నేను లూజ్ వదులుతున్నాను చూసారా. గోటు వేసేటప్పుడు గోటు అన్నది లూజ్ వదులుకుంటూ వేయాలి. లూజ్ వదులుకుంటూ వేస్తేనే మనకి గోటు అన్నది బిగలాగకుండా ఉంటుంది. బిగలాగితే మనకి బాడీ వచ్చేటప్పటికి ముడతల కింద ఉంటుంది, అందుకని బిగలాగకుండా లూజ్గా పట్టుకొని వదలాలి. ముందు హ్యాండ్ కూడా ఇప్పుడు అలాగే సేమ్ గోట్లు చూడండి. దీనికి అయితే ఖర్చు అన్నది కూడా లోనికి ఉంచుతున్నాను. ఖర్చు లోనుకుంటే అంటే లైనింగ్ లోనికి ఖర్చు వస్తుంది అన్నమాట. కిందకి వచ్చి అసలు వస్తుంది. చూడండి, లైనింగ్ లోనికి ఖర్చు వస్తుంది. ఇది సింగిల్ పాదం నాకు రైటు, ఈ పాదాలు అనేవి 2 పాదాలు అంటే లెఫ్ట్ రైటు 2 పాదాలు ఉంటాయి. మనం వీళ్ళని బట్టి ఏదైతే అది పెట్టుకోవచ్చు. నేను రైట్ పాదం పెట్టుకున్నాను. అందువలన చూడండి పాదం వైపుకి ఇటువైపుకి థ్రెడ్ ఉండేలా చూసి పాదం అటువైపు క్లాత్ మీద ఉండేలాగా కుడుతున్నాను. ఇది కూడా చూడండి వడ్డు కుట్టేస్తున్నాను. మనం బాగా దగ్గరికి వేసుకుంటేనే ఆ గోటు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మనం కొంచెం బడలిపి వేసామంటే గోటు అనేది లూజ్ వచ్చేస్తుంది. వేసేటప్పుడు చూడండి, ఇది స్ట్రైట్ కాబట్టి మనం లూజ్ వదిలే అవసరం లేదు, ఎందుకంటే హ్యాండ్స్ అన్నవి స్ట్రైట్గా ఉంటాయి కాబట్టి మనం లూజ్ ఏమీ వదిలే అవసరం లేదు. ఇది కూడా పక్క నుంచి చూడండి ఎలా కుడుతున్నాను. ఓకేనా, చూడండి మీకు క్లియర్గా నీట్గా దగ్గర నుంచి చూపిస్తాను. కొంచెం లూజ్ వదిలే అవసరం లేదు, కొంచెం లైట్గా లూజ్ వదులుతున్నాను. హ్యాండ్ కదా, పెద్ద రౌండ్లు ఉండవు కదా, కింద వచ్చేటప్పటికి లూజు స్వేర్లోనే వస్తుంది కాబట్టి పెద్ద లూజ్ అవసరం లేదు. కుట్టేటప్పుడు చూడండి, మనం వెళ్ళని మిషన్ దగ్గరికి ఎంత దగ్గరగా ఉంచానో అప్పుడు కుట్టు అన్నది ముడత రాకుండా ఉండదు. చూడండి, మనం కుట్టుకున్నామన్న గోటు నీట్గా సన్నంగా కుట్టుకోబట్టి ఇప్పుడు అటాచ్ చేసేసుకున్నాం కాబట్టి వీలుగా ఉంటుంది. మనం ఫినిషింగ్ నీట్గా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కుట్టగలుగుతున్నాం. చూసారా ఇప్పుడు ఎంత సన్నంగా వచ్చిందో నీట్గాను. మొన్న తయారు చేసిన రెడీమేడ్ గోటు ఇది. కుట్టేయడానికి ఇప్పుడు సింగిల్ పాదం తీసేసి డబుల్ పాదం పెట్టుకుంటే పైన పాదం ఖర్చు కుట్టు అనేది వేసుకోండి. పాదాల్లో కూడా మనకి 2 రకాలు ఉంటాయి, లెఫ్ట్ రైట్ 2 పాదాలు ఉంటాయి. ఎవరి వేలకు తీసుకుంటే 2 తీసుకోవచ్చు, లేకపోతే ఎవరి వేలుని బట్టి మీకు ఏ చేయాలి కుదిరితే ఆ పాదమైనా తీసుకోవచ్చు. సింగిల్ పాదంతోనే కుడితేనే బిగినర్స్కి థ్రెడ్ గోట అన్నది నీట్ ఫినిషింగ్తో వస్తుంది, ఎందుకంటే పాదం బయటకి స్లిప్ అవుతుంది కదా, అందుకని స్లిప్ అవ్వకుండా. ఇప్పుడు పాదం మార్చిన తర్వాత కింద మనం మడత పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్కి వెజ్జిని చూసుకొని అరపాదం ఖర్చుతో 2వ కుట్టు అనేది వేసుకొచ్చేస్తే మనకి ఇంకా హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలాగ 2వ కుట్టు అన్నది చూడండి రెండిటికి వేసి చూపిస్తున్నాను. కుట్టేటప్పుడు చేతులు అన్నవి మిషన్ దగ్గరగానే ఉంచుకోవాలి, అప్పుడు క్లాత్ అన్నది ముడత పడదు. ఎక్కడ ఏమి కుట్టినా లాగకూడదు. ఆటోమేటిక్గా ఫ్రీగా మిషన్ మీద మన హ్యాండ్లు మూవ్ అవ్వాలి, క్లాత్ మూవ్ అవ్వాలి, అంతేగాని లాగితే మనకి షేప్ అన్నది అవుట్ అవుతుంది, ఆటోమేటిక్గా సాగిపోవడం అన్నది అవుతుంది. ఇలాగ లాగకుండా వేస్తే అంతే నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూసారా. ఓకేనా,
చూసారా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇప్పుడు నెక్ కూడా డబుల్ పాదం పెట్టుకొని పై కుట్టు అనేది వేసుకుంటే దీనికి కూడా హెమ్మింగ్ అన్నది చేసుకోవాలని అవసరం లేకుండాను. చూడండి ఇది కూడా పాదం ఖర్చుతోనే మనం ముందు కుట్టడానికి ముందుగానే రౌండ్ అది సరి చేసుకోవాలి. చేసుకొని కత్తిరితోటి నెక్కర్ చుట్టూ చిన్న చిన్న కాట్లు అన్నవి క్రాస్గా ఇచ్చుకుంటూ రావాలి. మొత్తం నెక్ అంతా ఫ్రంట్ నుంచి ఆ చివరి దాకా షేప్ అనేది ఏ రకంగా మనం వేస్తున్నాము బోటు మనము నెక్ ఏ షేప్ తీసామో అన్న రకంగా ముందు కటింగ్ అనేది కాటన్ అనేది పెట్టుకోవాలి. చూడండి మొదక కోణాల దగ్గర ఆ కోణం దగ్గరికి వచ్చేటప్పటికి కాటన్ అనేది కరెక్ట్గా తగ్గాలి. కోణం కరెక్ట్గా తెగితేనే మనకు ఆ త్రికోణం నెక్ షేప్ అన్నది నీట్ ఫినిషింగ్తో మనకి కనిపిస్తుంది. చూసారా అది ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్. ఆ కోణం నెక్ తిరగాలంటే కాటు నెక్ షేప్ దగ్గర అన్నది కోణం కాటు బాగా తేలాలి. ఆ కోణాలన్నీ పెట్టిన తర్వాత చూడండి మనం మళ్ళీ పై కుట్టు అన్నది డబుల్ పాదం పెట్టుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా రౌండ్గా తిరిగిందో కోణం అన్నది. అవి మనము కటింగ్ తీర్చుకొని నెక్ షేప్ అనేది వేసుకుంటే బాగోదు. ఇప్పుడు పై కుట్టు పాదం ఖర్చుతో నెక్ కూడా పై కుట్టు పాదం అరపాదమే ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా చిరాగ్గా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం పై కుట్టు హెమ్మింగ్ లేకుండా పై కుట్టు వేసేస్తున్నాం కదా. అదే హెమ్మింగ్ చేసుకుంటే ఈ పై కుట్టు అవసరం లేదు. ఇది హెమ్మింగ్ అవసరం లేదు. పై కుట్టేసామన్నాము అని హెమ్మింగ్ వేస్తున్నాను, పై కుట్టేస్తున్నాను. చూడండి కోణాల దగ్గర సూది దించాను. ఆ కోణాల్లో మూడిటికి కోణాలు ఇచ్చాను చూడండి. ఆ కోణం ఇచ్చిన తర్వాత కటింగ్ ఇస్తేనే మనకి షేప్ అన్నది ఆ కోణం అనేది బాగా నీట్గా రౌండ్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కోణాల దగ్గరికి వచ్చేటప్పటికి మనం సూది అన్నది చూడండి ఎలా దింపుతున్నాను. సూది దింపి అప్పుడు మనం నెక్ ఏ షేప్ ఉందో ఆ షేప్ తిప్పుకొని అప్పుడు మళ్ళీ పాదాన్ని దించాలి. ఈ షేప్లో దించితేనే మనకు పాదం అనేది నీట్గా అర్థమవుతుంది. ఎలా పడితే ఎలా కుట్టేసినా కూడా నెక్ షేప్ అన్నది రౌండ్ ఆ కోణాలు అన్నవి తిరగవు. అందుకని వేసేటప్పుడు హెమ్మింగ్ చేసుకుంటే మనకి ఈ కుట్ట అవసరం లేదు. కాకపోతే హెమ్మింగ్ అవసరం లేదు అన్న వలన పై కుట్ట అనేది వేసి చూపిస్తున్నాను. హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా బాగుంటుంది కూడాను. అందుకే కొంతమంది హెమ్మింగ్ ఇష్టపడతారు, కొంతమంది ఏమో ఇలాగ ఇష్టపడతారు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చూసారా కోణాల్లో సూది దింపి కుట్టేటప్పటికి మీకు కోణం షేప్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మనం రెడీమేడ్ పైపింగ్ తయారు చేసుకున్న మనం కుట్టే విధానాన్ని బట్టి ఆ షేప్ అన్నది వస్తుంది. చూడండి ఎంత నీట్గా రెడీమేడ్ బ్లౌజ్లాగా కోణం షేప్ అన్నది ఎంత నీట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.